హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రాప్. స్క్రోల్ చేయడం అనేది మనందరికి ఒక హ్యాబిట్ అయిపోయింది. కానీ ఫోకస్ చేయడం ఎందుకు మన హ్యాబిట్ లిస్ట్ నుంచి బయటికి పోయింది? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. లాస్ట్ టైం వెన్ డిడ్ యూ వాచ్ ద 10-minute వీడియో వితౌట్ టచింగ్ ఫోన్? టిక్ టాక్ లేవు, రీల్స్ లేవు, ఏమీ లేవు. మనం 10 నిమిషాల వీడియో నాన్ స్టాప్ చూసేటోళ్ళం. వన్స్ వి స్టార్ట్ యూజింగ్ ఆల్ దిస్, మన అటెన్షన్ స్పాన్ బాగా పడిపోయింది. ఇది మీరు అబ్జర్వ్ చేశారా? మనందరం మనం చెప్పుకుంటాం దట్ ఐ కెన్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్ అని. బట్ ద ట్రూత్ ఈస్ వి ట్రైన్డ్ అవర్ బ్రెయిన్ టు నాట్ focus on anything at all. And in this video, we all will understand why our attention span is dying, and also how dopamine is controlling your emotions, and most importantly, how to fix this before it ruins your life. Guys, మీరు కనుక వేరే ఏదైనా పని చూస్తూ కనుక వీడియో చూస్తే ఇట్స్ యువర్ టైమ్ టు స్టార్ట్ ఫోకసింగ్. నెక్స్ట్ 10 minutes అయితే ఈ వీడియో నాన్ స్టాప్ చూడండి. మీ అటెన్షన్ స్పాన్ ఎంత బాగుందో ఇక్కడే చెక్ చేద్దాం. ఆల్సో బై ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యువర్ బ్రెయిన్ విల్ ఫీల్ డిఫరెంట్. బిఫోర్ వి స్టార్ట్, మన ఛానల్ చాలా చిన్నది. వి ఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ విత్ హౌ యువర్ బ్రెయిన్ గాట్ రివైర్డ్. మనందరికి తెలియని ఒక ట్రూత్ గురించి మాట్లాడదాం. దట్ అవర్ బ్రెయిన్ లవ్స్ డోపమైన్. అదొక ఫీల్ గుడ్ కెమికల్. ప్రతిసారి మీరు చేసే చిన్న స్క్రోల్, మీరు చూసే నెక్స్ట్ రీల్ మీ డోపమైన్ ని బూస్ట్ చేస్తూ ఉంటది. అండ్ ఆ స్మాల్ డోపమైన్ హిట్ ఇస్ వెరీ అడిక్టివ్. ఇంతకు ముందు మనం వీడియోస్ నాన్ స్టాప్ గా చూసేవాళ్ళం. 10 minutes, 20 minutes, 1 hour కూడా చూసిన రోజులు ఉన్నాయి. బట్ రీసెంట్లీ ఒక రీల్ 20 seconds దాటుతుంటే మీకు బోర్ వచ్చేస్తుంది అండ్ యూఆర్ గోయింగ్ టు స్వైప్ ఇట్ ఇమీడియట్. మన బ్రెయిన్ కూడా చిన్న కిడ్ లాంటిదే. చిన్న చాక్లెట్ చూపించి దాన్నే భోజనం అంటే అది నమ్మేస్తుంది. అండ్ గైస్, యు నో దీస్ రీల్స్ అండ్ షార్ట్స్ ఆర్ డిజైన్ టు హైజాక్ యువర్ రివార్డ్ సిస్టమ్. అందుకే ఎప్పుడు కూడా చదవడం కష్టం, ఫోకస్ చేయడం కష్టం, లాంగ్ వీడియో చూడడం కూడా కష్టం. ఇదంతా కూడా మీకున్న లేజినెస్ గురించి చెప్పడం అయితే కాదు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యువర్ బ్రెయిన్ ఇస్ డిజైన్ ఫర్ అ క్విక్ రివార్డ్ సిస్టమ్. అండ్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మన ఫోకస్ అనేది ఒక స్కిల్ అయితే కాదు, మన మజిల్ లానే. ఎక్కువ వాడకపోతే యూజ్ లేకుండా పోద్ది. అది ఎక్కువ మొయ్యలేకపోతుంది, ఎందుకంటే మనం దాన్ని వాడడం మానేసాం కాబట్టి. లెట్స్ టాక్ అబౌట్ ద రియల్ ఇంపాక్ట్. ఓకే, డోపమైన్ ఇస్ రియలీ ఫన్, బట్ యు నో ఇట్ రియల్లీ డిక్రీజెస్ యువర్ ప్రొడక్టివిటీ. మీరు చాలా పనులు మొదలు పెడతారు, బట్ ఎప్పటికీ పూర్తి చేయరు. చదువుదాం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు, ఒక్క వాట్సాప్ మెసేజ్ వస్తుంది అండ్ యు ఆర్ డన్. మీరు 100 కొద్ది ట్యాబ్స్ ఓపెన్ చేస్తారు, బట్ ఒక్క ట్యాబ్ కూడా క్లోజ్ కూడా చేయరు. విచ్ మీన్ మీరు మొదలు పెట్టిన పని పూర్తి అవ్వదు. అండ్ సెకండ్ వన్ ఇస్ మెంటల్ ఫెటిగ్ అండ్ యాంగ్జైటీ. మీ బ్రెయిన్ ఖచ్చితంగా టైర్డ్ గా ఫీల్ అవుద్ది, ఎందుకంటే మీరు ఏం చేయరు కాబట్టి. ఏం చేయట్లేదని ఎందుకంటే అంటే ప్రతి 10 నిమిషాలకి మీరు కాంటెక్స్ట్ మార్చేస్తుంటారు కదా. దిస్ కాజెస్ అ లాట్ ఆఫ్ అన్ఫినిష్డ్ గోల్స్. మీరు చాలా ప్లాన్లు చేసుకుంటారు, జిమ్ కి వెళ్దాం, బుక్ చదువుదాం, ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం, ఆర్ లాంగ్వేజ్ నేర్చుకుందామని. బట్ మీ కన్సిస్టెన్సీని ఈ అటెన్షన్ స్పాన్ కంప్లీట్ గా కిల్ చేస్తుంది. అండ్ ఇదే మన జెన్సీకి చాలా కొత్త ప్రాబ్లం. మోటివేషన్ ఉంటది కానీ ఫోకస్ ఉండదు. వారిని అడిగినా సరే ఇదే చెప్తున్నారు, మనం చాలా గొప్పగా స్టార్ట్ చేసాం బట్ ఇది పూర్తి అవ్వట్లేదు అని. ఇట్స్ నాట్ బికాస్ యు ఆర్ బ్రోకెన్, ఇట్స్ జస్ట్ బికాస్ యు ఆర్ ఓవర్ స్టిమ్యులేటెడ్. సో ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం. లెట్స్ టాక్ అబౌట్ ఫిక్సింగ్ ఇట్. మీ ఫోకస్ ని మీరు మళ్ళీ ఎలా ట్రైన్ చేయాలి అనేది డిస్కస్ చేస్తాం. సో మనం మజిల్స్ పెంచడం మనకి బాగా తెలుసు. సో మన ఫోకస్ ని కూడా అదే ప్రాసెస్ లో పెంచాలి. లెట్ స్టార్ట్ విత్ పోమోడోరో టెక్నిక్. మనం చేసే ఏ పని అయినా 25 minutes వర్క్ చేయండి, 5 minutes బ్రేక్ తీసుకోండి. టైమర్ అయితే సెట్ చేసుకోండి, ఫోన్ ని దూరంగా పాడండి అండ్ ఒక్కసారి ఒక పని మాత్రమే చేయండి. అండ్ ఇది కనుక మీరు ఒక 4 rounds కంప్లీట్ చేస్తే మీరు ఒక 2 hours ఆఫ్ వర్క్ ని 20 minutes బ్రేక్ తీసుకుని కంప్లీట్ చేసినట్టు. మనం ఫోకస్ చేయడం అంటే గంటలు కూర్చుని ఫోకస్ చేసేయాలి అనుకుంటాం, బట్ ఇట్స్ నాట్ అబౌట్ 3-4 hours ఆఫ్ ఫోకస్. ఈవెన్ 25 minutes ఆఫ్ కన్సిస్టెన్సీ ఆల్సో బిల్డ్స్ యువర్ అటెన్షన్ స్టామినా. విన్స్ అయితే చిన్నవే, బట్ రిజల్ట్ అయితే చాలా పెద్దది. అండ్ సెకండ్ టెక్నిక్ ఇస్ డీప్ వర్క్ బ్లాక్స్. రోజుకు ఒక టైం ఇంటర్వెల్ పెట్టుకోండి. ఆ టైం ఇంటర్వెల్ లో మీ ఫోన్ ఏరోప్లేన్ మోడ్ వెళ్ళిపోవాలి. ఒక నోటిఫికేషన్ ఉండదు, ఒక మెసేజ్ ఉండదు, ఏముండదు, జస్ట్ వన్ టాస్క్. ఇలా కనుక మీరు చేస్తే, ఇది కనుక మీరు ఫాలో అయితే, మీరు మీ బ్రెయిన్ ని టైం కి అసోసియేట్ చేసినట్టే. అండ్ ఇట్స్ రియల్లీ ప్రొడక్టివ్. అండ్ ఇంకా చెప్పాలంటే మీ బ్రెయిన్ కూడా ఒక పెట్ లాంటిదే. ఫీడ్ ఇట్ విత్ డిసిప్లిన్, నాట్ విత్ ద డోపమైన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ డిజిటల్ డిటాక్స్ రూల్. ఎవ్రీడే 1 hour నో స్క్రీన్స్. వాక్ వెళ్ళండి, మ్యూజిక్ వినండి, ఏదో ఒక చేయండి, లేకపోతే దిక్కులు చూడండి. సీరియస్ గా చెప్తున్నా, దిక్కులే చూడండి. మీకు స్టార్టింగ్ అయితే రెస్ట్లెస్నెస్ గానే అనిపిస్తుంది, బట్ ఇట్స్ షూర్లీ గివ్ యూ పీస్. అండ్ క్రియేట్ సమ్ వీక్లీ ఛాలెంజెస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు చెప్పిన వాటితో ఒక వీక్లీ ఛాలెంజ్ అయితే క్రియేట్ చేసుకోండి. నో ఫోన్ డ్యూరింగ్ ద టాస్క్. ఏదైనా సీరియస్ గా వర్క్ చేస్తుంటే ఫోన్ ని వేరే రూమ్ లో వదిలేయడం. అండ్ ఆఫ్టర్ 7 days మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అయితే నాకు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ లెట్స్ సీ హౌ వీ కెన్ డూ దిస్ టుగెదర్. అండ్ గైస్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్టార్ట్ దిస్ ఛాలెంజ్, కామెంట్స్ లో అయితే ఫోకస్ అని మెన్షన్ చేయండి. నేను ఏమేమి టాస్క్ అయితే ఫోకస్ గా చేస్తానో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద రియల్ మైండ్ సెట్ షిఫ్ట్. ఫోకస్ అనేది ప్రొడక్టివిటీ అయితే అస్సలు కాదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పీస్ మాత్రమే. మీరు మీ అటెన్షన్ ని ఎంత స్కాటర్ చేస్తారో మీరు అంత యాంగ్జియస్ గా తయారైపోతారు. అండ్ దట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్నిటిని మనం కంట్రోల్ చేయాలి, కానీ ఇప్పుడు మన థాట్స్ అన్నిటిని ఈ ఫోన్లు, ల్యాప్టాప్లు కంట్రోల్ చేస్తున్నాయి. ఇట్స్ టైమ్ టు రివర్స్ దట్. 1 hour ఆఫ్ ఫోకస్డ్ మైండ్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 10 hours ఆఫ్ డిస్ట్రాక్టెడ్ హసల్. రిమెంబర్, ఫోకస్ ఇస్ ద న్యూ సూపర్ పవర్. రీల్స్ ని మైండ్లెస్ గా స్క్రోల్ చేయడం అయితే చాలా ఈజీ, బట్ క్రియేటింగ్ సంథింగ్ విత్ ఫోకస్, దట్స్ రియల్లీ రేర్. సో బాగా ఫోకస్ చేస్తే
మనం కూడా రేరే. అండ్ గైస్ మీకు కనుక అట్లీస్ట్ ఈ వీడియో 1% హెల్ప్ అయినట్టు అనిపించిన గో చెక్అవుట్ మై ఆల్ అదర్ వీడియోస్. మనం చాలా రియల్ టాక్స్ మాట్లాడుకున్నాం అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుద్ది అంటే డెఫినెట్ గా షేర్ చేయండి. అండ్ గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మన ఛానల్ అయితే చాలా చిన్నది. మీలో ఎవరైనా నాలానే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మీరు నాకు సపోర్ట్ చేద్దాం అనుకున్నా, ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.